హాయ్ ఫ్రెండ్స్, టుడే మినీ వ్లాగ్ వచ్చేసి బెండకాయ రోటి పచ్చడి. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బెండకాయలని హాఫ్గా కట్ చేసి వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా అదే విధంగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. టమాటాలను ఇలా కట్ చేసి దాంట్లో నూనె, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఉప్పు నూనె వేయడం వల్ల టమాటాలు త్వరగా మెదుగుతాయి. ఇప్పుడు మనం ఒక చిన్న రోల్ అయితే తీసుకొని దాంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకొని దంచుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఉల్లిపాయ, ఎల్లిపాయ కూడా వేసి దంచుకోవాలి. ఇలా అన్ని సపరేట్గా వేసి దంచిన తర్వాత లాస్ట్లో మనం వేయించుకున్న బెండకాయ ముక్కల్ని వేసి కచ్చా పచ్చాగా దంచితే మనకి బెండకాయ పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన బెండకాయ పచ్చడిని మనం పోపు అయితే పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి మగ్గిన తర్వాత మనం నూరిన పచ్చడిని దాంట్లో వేసి కలపెడితే మనకి బెండకాయ పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఈ పచ్చడి అయితే మా అమ్మ రాగి సంగట్లోకి ఎక్కువ చేసేది. వేడి అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ సూపర్ ఉంటుంది. నా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో వద్దాం. బాయ్.